హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బూందీ లడ్డు ఎలా చేయాలని చూపిస్తున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, అలాగే సాఫ్ట్గా కూడా ఉన్నాయండి. చూసారు కదా, ఇలా చూస్తే మనకి చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా చేయాలని చూపిస్తానండి. బూందీ లడ్డుకి కావాల్సిన పదార్థాలు నేను ఇక్కడ అర్ధ కిలో శనగపిండి తీసుకున్నానండి, 500 గ్రామ్స్. అలాగే చక్కెర కూడా అర్ధ కిలో తీసుకోవాలండి కరెక్ట్గా. చూసారు కదా, మనం ఏ గిన్నెతో అయితే తీసుకుంటామో శనగపిండి, అదే గిన్నెతోటి చక్కెర కూడా తీసుకోవాలి. తర్వాత ఎండు ద్రాక్ష, గోడంబి అండి. తర్వాత పచ్చకర్పూరం కొద్దిగా వేయాలండి, చాలా బాగుంటుంది లడ్డులో వేస్తే. చూసారు కదా, కొద్దిగా అంటే కొద్దిగా వేయాలి. తర్వాత నేను ఇక్కడ లవంగాలు కూడా వేస్తున్నానండి కొన్ని. తర్వాత ఇలాచి పౌడర్ చేసి పెట్టుకోవాలి. చిటికెడు వంట సోడా కూడా వేయాలండి. చూసారు కదా, కొద్దిగా వేయాలి. ఇప్పుడు ఎలా చేయాలని చూద్దామండి. ముందుగా ఒక గిన్నెలోకి శనగపిండి తీసుకోవాలండి. తీసుకొని పిండి మొత్తం కలుపుకోవాలి, కొద్దిగా జారుగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది బూందీ వేయడానికి చిటికెడు వంట సోడా వేస్తున్నానండి. ఇలా వేసేసి ఇలా ఒకసారి బాగా పిండి మొత్తం అంతా కలుపుకోవాలి. చిటికెడు ఉప్పు కూడా వేయాలండి. వేసేసి బాగా ఒకసారి కలిపి నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి. కొద్దిగా వేసుకుంటూ కలపాలండి. జారుగా కలుపుకోవాలి, బాగా దోశ పిండిలాగా కలుపుకోవాలన్నమాట పిండిని. అప్పుడే లడ్డూలు బాగా వస్తాయి అన్నమాట, బూందీ బాగా వస్తుంది. ఇలా పిండి మొత్తాన్ని కలిపేయాలి. చూసారు కదా, ఇలా ఇంత జారుగా ఉండాలన్నమాట. అప్పుడే బూందీలు మనకి రౌండ్గా వస్తాయి. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి కదండి. ఆయిల్ వేడెక్కిందని చూడటానికి ఇలా పిండి మీద వేస్తే అలా వెంటనే పైకి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు నూనె కాగింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా ఉంది కదండి, ఇది బూందీ వేసుకోవడం. ఇలాంటివి లేకపోతే ఇలా ఉంటుందండి, అదైనా వేసుకోవచ్చు జాలిగంటతో కూడా. ఇలా ఉంటుంది కదా, ఇలా పిండిని ఇలా తీసుకొని ఇందులో ఇలా వేసుకోవాలి. ఇలా వెంటనే పైనకి వచ్చేస్తాయి అన్నమాట బూందీలు. ఇక మనం ఇలా అంటే సరిపోతుంది. కొద్దిగా పైన ఉంచాలండి, లేకపోతే అది వేడి తగిలి మొత్తం పిండి మొత్తం అంటుకుంటుంది. ఇలా అంతా ఎర్రగా కాకుండా, మళ్ళీ అలానే కాకుండా కొంచెం అయిన తర్వాత తీసేయాలండి. కొద్దిగా చూసారు కదా, కలర్ ఇలా చేంజ్ అయిన తర్వాత తీసేయాలి. మళ్ళీ ఎర్రగా కూడా కాకూడదు. ఇప్పుడు ఇలా నురగ కూడా ఆగిపోయింది కదా, అప్పుడు బూందీ అయినట్టే. చూసారు కదా, ఇవన్నీ మొత్తం తీసేయాలి. అంటే జాలగింటి కూడా తీసుకోవచ్చండి. చూసారు కదా, ఇలా లోపలికి లేదనమాట, కొద్దిగా డేంజరు. నూనె మనకి చేతి మీద పడుతుందని చూసి వేసుకోవాలి. ఇలాగా చూసారు కదా, కొద్దిగా వేసుకుంటూ రావాలి. బూందీది దొరుకుతుందండి బయట. చూసారు కదా, ఇది కూడా బాగా రౌండ్గా వస్తుంది. ఇలా మనం ఇలా అనాలి. ఇలా కొద్దిగా ఇలా అంటే మొత్తం వచ్చేస్తుంది. ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలా కొద్దిగా ఇలా వేసుకోవాలండి. చూసారు కదా, ఇలా కొద్దిగా ఇలా అనాలి ఫ్రెండ్స్. ఇలా తీసేయాలి. ఇప్పుడు కొద్దిగా నూనె వేడెక్కిన తర్వాత మాత్రమే వేయండి బూందీ, అప్పుడే మనకి రౌండ్గా వస్తుంది షేపు. చూసారు కదా, కొద్దిగా ఇది అయిపోయిన తర్వాత ఇవి కూడా తీసేయాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి నేను నెయ్యి వేస్తున్నానండి. ఇలా ఒక 4-5 స్పూన్లు నెయ్యి వేసిన తర్వాత
మనం ఇప్పుడు జీడిపప్పు అవన్నీ వేయించుకోవాలండి. ముందుగా జీడిపప్పు వేసి నేను వేయించుకుంటున్నాను. ఇలా కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇవి ఒక గిన్నెలోకి తీసుకొని అలాగే ఇప్పుడు ఎండు ద్రాక్ష కూడా వేసి వేయించుకోవాలండి. ఇవి కూడా బాగా వేగిన తర్వాత ఇవి కూడా ప్లేట్లోకి తీసేయాలి. చూసారు కదా, ఇలా ఇప్పుడు ఇవి కూడా వేగిపోయాయి. ఇవి కూడా తీసేద్దామండి. ఇలా ద్రాక్షలు కూడా తీసేసిన తర్వాత అందులోనే లవంగాలు కూడా వేసి వేయించుకోవాలండి. లవంగాలు వేస్తే కూడా చాలా బాగుంటుంది లడ్డు. కారం అనేది ఉండదన్నమాట. చూసా కదా. ఇప్పుడు అదే గిన్నెలోకి చక్కెర వేయాలండి. వేసేసి నేను ఇక్కడ 2 కప్పుల దాకా చిన్న కప్పుతోటి నీళ్ళు వేస్తున్నాను. గ్లాస్ అయితే ఒక గ్లాస్ నిండా వేయాలి, పెద్ద గ్లాస్ నిండా. ఇలా వేసేసి తీగ పాకం వచ్చేదాకా మనము పాకం పట్టాలి. ఇలా నీళ్ళు వేసిన తర్వాత బాగా కలపాలండి. చక్కెర కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. చూసారు కదా, ఇలా బాగా చక్కెర మొత్తం కరిగేదాకా కలుపుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు. ఇలా బాగా కరిగిపోయిందండి. చూసారు కదా, పాకం కూడా దగ్గరికి వచ్చేసింది. ఇలా ఇంత మాత్రం రావాలి తీగ పాకము. ఇలా వచ్చిన తర్వాత చూసారు కదా, ఇలా చూడాలండి. కొద్దిగా ఇలా చేయి ఇలా పట్టుకొని ఇలా అంటే చూసారు కదా, పాకం వచ్చేసింది. ఇంత మాత్రం వస్తే సరిపోతుందండి. గులాబ్ జాము కంటే కొద్దిగా ఎక్కువ రావాలి. ఇప్పుడు ఇందులోనే ఈ పాకంలోకి మనం యాలక్కుల పొడి కూడా వేసుకోవాలండి. ఇలా వేసేసి బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు పాకాన్ని దించేయాలండి. దించేసిన తర్వాత బూందీ ఉంది కదా మనం ఫస్ట్ చేసుకున్నది, అందులోకి పాకాన్ని వేసేయాలండి. వేసేసి ఇందులో చిటికెడు పచ్చకర్పూరం కూడా వేయాలి. ఇలా బాగా చేత్తోటి ఇలా బాగా అదిమి ఇలా ఉంటుంది కదా, మెత్తగా పౌడర్ చేసి ఇలా వేసుకోవాలి. పచ్చకర్పూరం వేస్తే చాలా బాగుంటుంది లడ్డు. నెయ్యి కూడా వేసుకోవాలండి, ఒక 2 స్పూన్ల దాకా నెయ్యి వేస్తే కూడా చాలా బాగుంటుంది లడ్డు. ఇలా వేసిన తర్వాత మనం ఇలా మ్యాషర్తో ఏదైనా ఉంటుంది కదండి, ఇలా బాగా నలపాలన్నమాట లడ్డుని. అప్పుడు బాగా మెత్తగా ఉంటుంది లడ్డు. ఇలా అన్నీ బాగా లడ్డుని మ్యాష్ చేసిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్లు అన్నీ వేసుకోవాలండి. ఇలా వేసేసి లవంగాలు కూడా వేసుకోవాలి. వేసి ఒకసారి బాగా కలుపుకొని మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు లడ్డు కట్టుకోవాలండి. చూసారు కదా, ఇలా బాగా కలిపిన తర్వాత మనం ఏ సైజు కావాలనుకుంటే లడ్డుని ఆ సైజులో కట్టుకోవచ్చండి. ఇలా ఒక ప్లేట్లోకి వేసేస్తే తొందరగా ఆరిపోతుంది. లడ్డు కట్టడం కూడా చాలా ఈజీగా వస్తుంది అన్నమాట. చూసారు కదా, ఇలా కట్టుకోవాలండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ ఇలా లడ్డూలు కట్టేయాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి లడ్డూలు ఇలా కట్టుకోవాలండి. కొద్దిగా ఇలా గట్టిగా ఒత్తుకుంటూ కట్టాలి. అప్పుడే మనకి లోపల సాఫ్ట్గా ఉంటుంది ఈ లడ్డుని. ఒక 15 days దాకా నిల్వ ఉంటాయండి. చూసారు కదా, ఇలా బాగా గట్టిగా ఒత్తుకొని ఇలా కట్టుకోవాలి. అప్పుడే మనకి లోపల అంతా ఆరిపోదన్నమాట. మెత్తగా ఉంటాయి లడ్డూలు. ఇలా మొత్తం అన్నీ ఇలా లడ్డూలు కట్టేసుకోవాలి. ఇలా 1/2 కిలో శనగపిండికి 65 లడ్డూలు అయ్యాయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.